నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పర్యటించాడంటే ఏ విషయం గురించి పర్యటిస్తాడో ఆ విషయం గురించి దానిపై నుంచొని మాట్లాడతాడు. సో ఎవరైనా కడిగేయాలి అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, నిన్ను కడగాలనుకుంటే నేను నుంచిన కాజ్ పైన తొక్కి కడుగుతా నిన్ను అని. సో ప్రభుత్వాన్ని ఎండేద్దామని చెప్పి రోడ్ షోగా నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి టు మచిలీపట్నం NH65 పై చేసిన వీర విహంగం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మళ్ళీ దెబ్బలు తగిలాయి. ఎవరికో తెలుసా, ఈసారి వాళ్ళ కాన్వాయ్లు వాళ్ళకే టపటపా గుద్దుకుని దాంట్లో వాళ్ళ నాయకులుంటే వాళ్ళకి స్వల్ప గాయాలు కూడా తగిలి. నేను చెప్పానా లేదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ, ప్రతిసారి జరుగుతుంది కాబట్టి ఈ ట్రెండ్ని గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రెండ్ ఉంటుంది, దేనికి అడుగుతానంటాడో దాన్నే ఎక్కి తొక్కుతాడు. ఏమేమి ఎక్కి తొక్కుతాడని ఆలోచిస్తే కనుక మనకి ఎన్నికల కోడ్ ఉంది, నువ్వు వెళ్ళకూడదు అనుకున్నా నేను మిర్చి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు టికీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొగాకు రైతులు పరామర్శిస్తానని వెళ్ళాడు, పొగాకు బస్తాల మీద ఎక్కి తొక్కేశారు. దాని తర్వాత నాగమల్లేశ్వరరావు విగ్రహానికి నేను వెళ్ళి దండేస్తానన్నాడు, సింగయ్య తలెక్కిచ్చేశాడు. దాని తర్వాత ఉల్లిపాయ రైతుల్ని పరామర్శిస్తానని చెప్పి వెళ్తా అన్నాడు, ఉల్లిపాయలు తొక్కేశాడు. నిన్నటికి నిన్న నేను మొంతా తుఫాను బాధితులు రైతులకి పరామర్శగా అండగా ఉంటానని వెళ్ళాడు, వరి పంటనే నుంచుని తొక్కేశాడు. తుఫాన్ తొక్కడం ఒరిగిపోవటం ఒక నష్టమైతే నువ్వు వెళ్ళి నీ కార్యకర్తలు వెళ్ళి తొక్కడం ఏంటి స్వామి?